వెల్కమ్ టు మెగా 9 టీవీ. చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత యావత్ ప్రపంచం ఇస్రో వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఇప్పుడు అంతకు మించిన ఒక భారీ ప్రయోగానికి మన శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. అదే గగన్యాన్. మన సొంత టెక్నాలజీతో మన వ్యోమగాములను నేరుగా అంతరిక్షంలోకి పంపే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఇస్రో ఇప్పుడు మరో అద్భుతమైన విజయాన్ని సాధించింది. గగన్యాన్ మిషన్ లో అత్యంత కీలకమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్స్ టెస్ట్ లో ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. అసలు ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటే ఏమిటి? అంతరిక్షంలోకి వెళ్లే మన వ్యోమగాములకు ఇది ఎలా ప్రాణరక్షణ కల్పిస్తుంది? గగన్యాన్ మిషన్ ప్రయోగం ఎప్పుడు జరగబోతుంది? లెట్స్ వాచ్. ఇస్రో మరో అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన గగన్యాన్ మిషన్ లో కీలకమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్ పరీక్ష విజయవంతంగా పూర్తయింది. ఈ పరీక్ష గగన్యాన్ ప్రాజెక్టులలో అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా చెప్పాలి. వ్యోమగాముల భద్రతకు సంబంధించి ఇది ఒక కీలక ముందడుగు. అత్యవసర పరిస్థితుల్లో వ్యోమగాములను సురక్షితంగా భూమికి చేర్చడమే ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ముఖ్య ఉద్దేశం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష సక్సెస్ అవ్వడం వెనుక ఇస్రో శాస్త్రవేత్తల ఎన్నో సంవత్సరాల కఠోర శ్రమ, నిరంతర పరిశోధన ఉంది. మన దేశ అంతరిక్ష రంగ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా, రష్యా, చైనా దేశాలు ఇప్పటికే తమ సొంత రాకెట్ల ద్వారా మనుషులను అంతరిక్షంలోకి పంపాయి. ఇప్పుడు ఆ అరుదైన జాబితాలో చేరడానికే ఇస్రో ఈ గగన్యాన్ ప్రాజెక్టును చేపట్టింది. ఇస్రో చేపట్టిన ఈ గగన్యాన్ మిషన్ భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ఈ మిషన్ ద్వారా భారత వ్యోమగాములకు అంతరిక్షంలోకి పంపడమే లక్ష్యం. అయితే మనుషులను అంతరిక్షంలోకి పంపడం అంటే మామూలు విషయం కాదు. రాకెట్ లాంచ్ సమయంలో ఏ చిన్న సాంకేతిక లోపం వచ్చినా అది ప్రాణాపాయానికి దారితీస్తుంది. అందుకే వ్యోమగాములు భద్రతే ఇస్రోకి అత్యంత ప్రాధాన్యత. దీనికోసమే క్రూ ఎస్కేప్ సిస్టమ్ ను డిజైన్ చేశారు. రాకెట్ గాల్లోకి ఎగిరిన తర్వాత ఇంజన్ లో మంటలు రావడం లేదా ఏదైనా బ్లాస్ట్ అయ్యే పరిస్థితి వస్తే సెకండ్ల వ్యవధిలో ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. వ్యోమగాములు ఉన్న మాడ్యూల్ ను ఆ రాకెట్ నుంచి వెంటనే వేరు చేసి పారాషూట్ల సహాయంతో సురక్షితంగా సముద్రంలో ల్యాండ్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ఇస్రో నిర్వహించిన టెస్ట్ లో ఈ సిస్టమ్ 100% పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది గగన్యాన్ ప్రాజెక్ట్ లో ఒక అతిపెద్ద మైలురాయి అని చెప్పవచ్చు. ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ పరీక్ష విజయం తర్వాత ఇస్రో గగన్యాన్ మిషన్ కోసం మరిన్ని పరీక్షలు నిర్వహించనుంది. వ్యోమగాములకు శిక్షణ, అంతర్జాతీయ నౌకల తయారీ, ప్రయోగ వ్యవస్థల మెరుగుదల వంటి పనులు వేగవంతం కానున్నాయి. ప్రస్తుతం వ్యోమగాముల ఎంపిక, వారికి శిక్షణ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ శిక్షణలో వారికి అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పుతున్నారు. అంతరిక్షంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి వారికి సిద్ధం చేస్తున్నారు. ఈ మిషన్ కోసం ఉపయోగించే లాంచ్ వెహికల్స్, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ మార్క్ 3 సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ఇస్రో నిరంతరం కృషి చేస్తుంది. భవిష్యత్తులో మరిన్ని మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఇది మార్గం సుగమం చేస్తుంది. గగన్యాన్ మిషన్ కోసం ఇస్రో అంతర్జాతీయ సహకారాన్ని కూడా తీసుకుంటుంది. ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థతో పాటు రష్యా వంటి దేశాల నుంచి శిక్షణ, సాంకేతిక సహకారం పొందుతుంది. ఇది మన వ్యోమగాములకు ప్రపంచ స్థాయి శిక్షణ లభించేలా చేస్తుంది. క్రూ ఎస్కేప్ సిస్టమ్ పరీక్షలో ఇస్రో సాధించిన ఈ విజయంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి శాస్త్రవేత్తల వరకు అందరూ ఇస్రోను అభినందిస్తున్నారు. గగన్యాన్ మిషన్ కేవలం అంతరిక్ష పరిశోధనలకు మాత్రమే పరిమితం కాదు. ఇది దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో పెంచుతుంది. యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిస్తుంది. ఈ మిషన్ విజయవంతమైతే మానవ సహిత అంతరిక్ష యాత్రలను చేపట్టగల సామర్థ్యం ఉన్న అతి కొద్ది దేశాల సరసన భారతదేశం నిలుస్తుంది. ఇది మన దేశ భవిష్యత్తుకు చాలా కీలకం.